ఇవాళ 7 సమిట్స్ లో 6 మౌంటైన్స్ 6 కాంటినెంట్స్ అయిపోయాను. 2022లో నా ఎవరెస్ట్ అయిపోయింది. చేయగలను, ఏం చేస్తే నేను అక్కడికి వెళ్తాను అని ఆ రూట్ మ్యాప్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఎంత దూరమైన వెళ్తాం, మనని ఎవరు ఆపరు. అందరికీ నమస్కారం, స్ఫూర్తి మీడియాకి స్వాగతం. మనం ఈరోజు ఉన్న ప్లేస్ ఒక ఎగ్జైటింగ్ ప్లేస్. వెనక్కి కనిపిస్తుంది కదా, ఇది భువనగిరి కొండ. ఇక్కడ మనం ఈరోజు అనివితారెడ్డి గారిని కలుస్తున్నాము. ఈమె భువనగిరి మండలం ఎర్రంపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. గత 2015 సంవత్సరం నుంచి రాక్ క్లైంబింగ్ నేర్చుకుంది. ఇదే ఇన్స్టిట్యూట్లో రాక్ క్లైంబింగ్ నేర్చుకొని ఇప్పుడు తను రాక్ క్లైంబింగ్కి సీనియర్ ఇన్స్ట్రక్షన్గా ఇదే ఇన్స్టిట్యూట్లో మళ్ళీ ఇన్స్ట్రక్షన్గా పనిచేస్తుంది. ఆమె గొప్పతనం ఏంటంటే ప్రపంచంలో ఉన్న 7 హైయెస్ట్ పీక్స్ని అధిరోధించాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది. మన దేశంలోని ఎవరెస్ట్ని ఆల్రెడీ అధిరోధించింది. మిగిలిన 5 కాంటినెంట్స్లో మిగిలిన వాటిలో ఎక్కింది. ఇంకోటి ఆస్ట్రేలియాలో ఒక కాంటినెంట్ మిగిలింది. ఈ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ రాక్ క్లైంబింగ్ తన కెరీర్గా ఎందుకు ఎంచుకుంది, ఇన్ని దేశాలు తిరుగుతూ ఇన్ని పర్వతాలు ఎక్కుతూ ఉంది. ఈమె యాక్చువల్ జర్నీ ఏంటి తను? సార్, థ్యాంక్ యూ ఫస్ట్లీ. ఈ స్కూల్ టార్క్ అకాడమీ, ఇది అండర్ టూరిజం, తెలంగాణ టూరిజం నుంచి 2015లో నేను +1 చదువుతున్నప్పుడు, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హాలిడేస్లో ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసి నేను ఇక్కడికి వచ్చాను. ఇంట్లో చాలా ఫైట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ మా డాడీనే స్వయంగా ఇక్కడ నన్ను తీసుకొని వచ్చి కొన్ని టెస్ట్లు ఇదే ఫోర్ట్ మీద పెట్టి, నువ్వు అంత ఫిట్ ఉంటేనే నేను జాయిన్ చేస్తాను, బికాజ్ మనీ నేను అంత స్పెండ్ చేయలేను అని. అలా జర్నీ నాకు స్టార్ట్ అయింది. అదే 2015 మేలో నేను HMI వెస్ట్ బెంగాల్ అది వెళ్ళాను. ఆ ఇయర్లో ఫస్ట్ టైం నేను ఒక మౌంటైన్ ఎక్కడం, 28 డేస్ జర్నీ అది. అక్కడ ఫుల్గా ఇట్స్ ఆల్ ఆర్మీ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను వెళ్ళిన టైంలో నేను యంగెస్ట్, నాకు లాంగ్వేజ్ కూడా రాదు. బట్ ఐ ఫెల్ట్ అదొక నాకు ఆపర్చునిటీ. ఇవాళ నాకు అనిపిస్తుంది ఆ రోజు నాకు లాంగ్వేజ్ రాకపోవడమేనేమో నాకు మోర్ ఇంట్రెస్టింగ్గా నేను ఆ థింగ్స్ని నేర్చుకోగలిగానని నాకు అనిపించింది. అండ్ అలా స్టార్ట్ అయిన నా జర్నీ. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఇదే ఫీల్డ్ని ఎంచుకుంటాను, నా ఎఫర్ట్స్ నేను పెట్టి అని చెప్పేసి. అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇవాళ 7 సమిట్స్లో 6 మౌంటైన్స్ 6 కాంటినెంట్స్ అయిపోయాయి. వెరీ రీసెంట్లీ, లైక్ లాస్ట్ June 19th నా 6th కాంటినెంట్ హైయెస్ట్ పీక్, నార్త్ అమెరికన్ హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఫినిష్ చేసుకున్నాను. అండ్ ఇప్పటి వరకు కపుల్ ఆఫ్ ఇండియన్ మౌంటైన్స్ కూడా క్లైంబ్ చేశాను. నథింగ్ ఇదే చేయాలి అదే చేయాలని అయితే ఏం కాదు. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది. అండ్ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్లీ నేను ముందు నుంచి మా నాన్న అగ్రికల్చర్లో ఉండడం, నాకు చాలా నేచర్గా దగ్గరగా ఉండడం, ఫిట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తాను. దట్స్ హౌ ఇట్స్ ఆల్. ఏదో కావాలని నేను ఇదే ఫీల్డ్ ఎంచుకున్నది అయితే ఏం కాదు. నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. నేను నా పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయింది. నా ఎడ్యుకేషన్ కూడా నా పర్ఫార్మెన్స్ చాలా బెటర్ అయిందని నా పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు ఆ టైంలో. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను 2015లో ఈ అకాడమీ, టార్క్ ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్లో జాయిన్ అయ్యాను యాజ్ అ స్టూడెంట్గా. ఆఫ్టర్ 10 years ఇప్పుడు నేను సీనియర్ ఇన్స్ట్రక్టర్ని ఇక్కడ. నేను అప్పుడు ఫినిష్ చేసినప్పటి నుంచి నేను ఇంటర్న్గా అండ్ దెన్ జూనియర్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసుకుంటూ ప్యారలల్గా నా అచీవ్మెంట్స్ని కూడా నేను చేసుకున్నాను. 2022లో నా ఎవరెస్ట్ అయిపోయింది. కోవిడ్, జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. అండ్ దెన్ నా స్పాన్సర్ అన్విత గ్రూప్ వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు ఆ మౌంటైన్కి. అండ్ అదే ఇయర్లో ఐ డిడ్ విన్సన్ మౌంటైన్, అంటార్టికన్ హైయెస్ట్ పీక్. అండ్ దెన్ సేమ్ ఇయర్లో నేను నేపాల్లో ఉన్న వరల్డ్స్ 8th హైయెస్ట్ పీక్ క్లైంబ్ చేశాను, మౌంట్ మానస్లో. ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్ టు డూ దట్, టు ది ట్రూ సమ్మిట్. అలా మౌంటైన్స్ ఒక్కొక్కటి నాకు ఇన్స్పైర్, నన్ను నేను చూసుకోగలిగాను, నాకు నచ్చింది, నా కేపబిలిటీ ఏంటో నాకు తెలిసింది. అండ్ దెన్ దట్స్ హౌ ఐ స్లోలీ వెంట్ ఇన్ టు టీచింగ్ ఆల్సో ఇక్కడ నుంచి. సో ఐఎమ్ అ గైడ్, ఐ డూ టేక్ పీపుల్ టు మౌంటైన్స్. ఇండియాలో కొన్ని మౌంటైన్స్ రూట్స్ ఓపెనింగ్ అండ్ దెన్ ట్రైన్ చేయడం, వింటర్ ట్రైనింగ్స్ ఇలా చేస్తూ ఉంటాము ఫ్రమ్ టార్క్. అండ్ ఆల్మోస్ట్ ఈ 2013 నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ వెన్ ఐ స్టార్టెడ్ 30,000+ పీపుల్ని మేము ట్రైన్ చేసాము. అండ్ దెన్ లాట్ ఆఫ్ ఎవరెస్టర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 100 above పీపుల్ ఇక్కడ ట్రైన్ చేసుకొని ఎవరెస్ట్ క్లైంబ్ చేశారు. అండ్ దెన్ we టీచ్ పీపుల్ టు గో మౌంటైన్స్.
యూజువల్గా ఇక్కడ బాగా పాపులర్ యాక్టివిటీ ఏంటంటే 300 feet ర్యాపెలింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది ట్రైనింగ్ సెంటర్ ఇది. సో కార్పొరేట్స్, చిన్నపిల్లలు చాలా మంది 300 feet బిహైండ్ మీకు కనిపించే బ్లాక్ ప్యాచ్ దగ్గరే 300 feet ర్యాపెలింగ్ జరుగుతుంది. సో అది ఫీట్ వచ్చి 300 feet స్ట్రెచ్ ఉంటుంది. ఆల్ ది సేఫ్టీ మెజర్స్, ఎక్విప్మెంట్ అంతా మేమే ప్రొవైడ్ చేస్తాం అండ్ మేమే నేర్పిస్తాం ఎలా చేయాలి ఏంటి అని. ఈవెన్ బిగినర్ కూడా చేయొచ్చు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, బికాజ్ ఆల్ ద సేఫ్టీ ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అండ్ జిప్ లైన్ యాక్టివిటీ ఉంది, క్యాంపింగ్ చేయిస్తాము అండ్ లాట్ ఆఫ్ మోర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఎవ్రీ టైమ్. ఓన్లీ సమ్మర్లోనే మార్నింగ్ జరుగుతుంది, రెస్ట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ ఓపెన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్సైట్ని అప్రోచ్ అవ్వండి, టార్క్ వెబ్సైట్, ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్, త్రూ నంబర్ 9660 8821, ఎనీథింగ్ రిగార్డింగ్ అడ్వెంచర్. సో కోవిడ్ తర్వాత ఈ స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే నేను కానీ పూర్ణ కానీ మేమే అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్స్, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఇంత దూరం వెళ్ళగలిగినాము అంటే ఒక చిన్న ఇంట్రెస్ట్, మీ తరపు నుంచి ఉండే ఇంట్రెస్ట్ మిమ్మల్ని ఇంకెంత దూరం తీసుకెళ్తుంది అనేది అది చెప్పడం కోసమే. అండ్ టు ఆల్ ద యూత్, అందరికీ, ఒక ఫీమేల్ మేల్ అనే కాదు అందరికీ, మనకేదో దాంట్లో అఫ్ కోర్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దానిపైన వర్కౌట్ చేసి అండ్ ఇప్పుడు వరకు నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఎక్కడి నుంచి వచ్చినామని కాదు, ఎక్కడ ఉన్నాం అనేది మ్యాటర్, ఎక్కడ ఉండబోతాం అనేది మ్యాటర్. నేను అది చాలా బిలీవ్ చేస్తాను. అండ్ ఏ మౌంటైన్, నేను వెరీ రీసెంట్గా వెళ్ళొచ్చిన మౌంటైన్కి కూడా చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తారు, ఎవరెస్ట్ ఎక్కొచ్చావు, ఈ మౌంటైన్స్ అన్ని ఎంత, ఎవరెస్ట్ 8800 meters, ఇవన్నీ 6000 4000 meters అని అంటే అలా ఏం ఉండదు. ప్రతి మౌంటైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దాని ప్రాక్టీస్ దానికి చేయాలి. హైట్ ఎంత అని కాదు, దాని ఎఫర్ట్స్, మనం పెట్టే ఎఫర్ట్స్తోనే మౌంటైన్ మనం దగ్గర తీసుకుంటుంది. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొందరికి అది పెద్దది, కొందరికి అది చిన్నది, కానీ మనకు మాత్రం అదొక ఆపర్చునిటీ అని నేను ఫీల్ అవుతాను. ఎనీథింగ్ ఇట్ ఈస్, లైఫ్లో ఏది వచ్చినా అదొక ఆపర్చునిటీ, మనం మనం తెలుసుకోవడం కోసం. సో ఆల్ ద యూత్, ఎవరైనా సరే, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది కాదు, నేను ఇది చేయలేను, నేను అది చేయలేను అని అనుకుంటుంటే మీరు అక్కడే ఆగిపోతారు. చేయగలను, ఏం చేస్తే నేను అక్కడికి వెళ్తాను అని ఆ రూట్ మ్యాప్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే ఎంత దూరమైన వెళ్తాం, మనని ఎవరు ఆపలేరు.